సంధ్య చనిపోయిన రోజు రాత్రి నువ్వెక్కడున్నావు? ఆ రోజు నేను మా ఇంట్లోనే ఉన్నాను సార్. మీ ఇంట్లో ఉన్నావా? మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వేరేలా చెప్పావు? అంటే అది ఆ రోజు మా ఇంట్లో ఎవరు లేరు సార్. మా ఫ్రెండ్ కాల్ గర్ల్ని బుక్ చేసుకున్నాడు. అనవసరంగా ఈ విషయం బయటికి తెలిస్తే లేనిపోని ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటానని అబద్ధం చెప్పాను. మీకు డౌట్ ఉంటే ఎంక్వైరీ చేయండి. అయితే చెయ్యి. మాట్లాడండి సార్. పేరేంటి? వైశాలి సార్. వైశాలి. స్పీకర్ ఆన్ ఉందా? అవును సార్. హలో వైశాలి. హలో, ఎవరు? నా నంబర్ ఎవరిచ్చారు? మీ ఫ్రెండ్ పేరేంటి? శేఖర్ సార్. శేఖర్ ఇచ్చాడు మీ నంబర్. శేఖరా? అయితే మీకు 10% డిస్కౌంట్ ఇస్తాను. కానీ ఈ రోజు రేపు ఖాళీ లేదు, ఎల్లుండైతే ఓకే. హలో హలో హలో, నేను దానికోసం ఫోన్ చేయలేదు. ఐఎమ్ శివ, స్పెషల్ ఆఫీసర్, క్రైమ్ బ్రాంచ్. ఇప్పుడు నేను అన్నీ మానేశాను, నన్ను వదిలేయండి సార్. వైశాలి, నేను ఒక కేసు గురించి నీకు కాల్ చేశాను. నువ్వు కరెక్ట్గా చెప్తే నీకేం ప్రాబ్లం ఉండదు. అలాగే చెప్తాను సార్. జనవరి 4 ఆ రాత్రి నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు రాత్రి మొత్తం శేఖర్తోనే ఉన్నాను. ఎల్బీ నగర్లో ఉండే త్రిలోక్ అపార్ట్మెంట్లో శేఖర్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. ఓకే, ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఏదైనా అవసరం అయితే మా టీం వాళ్ళు ఫోన్ చేస్తారు. ఓకే ఓకే సార్. చెప్పాను కదా సార్, ఇప్పటికైనా నమ్ముతారా సార్? ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ విషయం బయట ఎవరికి తెలియనీకండి సార్, ప్లీజ్. చేసేటప్పుడు ఇలాంటివే ఉండవు కదా. సంధ్య హత్య విషయంలో నీకెవరి మీద అయినా అనుమానం ఉందా? సంధ్య చనిపోయిన దగ్గర నుంచి నాకు ఒకరి మీద అనుమానం ఉంది సార్. తను రేఖ కార్తీక్ ఉన్న ఆఫీస్లోనే పనిచేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలా రోజుల నుంచి కార్తీక్ని లవ్ చేస్తుంది. రేఖ కార్తీక్ను లవ్ చేస్తుందా? అవునా? మరి నేను ఎంక్వైరీకి వచ్చినప్పుడు నాకు ఈ విషయం చెప్పలేదేంటి? అది ఓకే ఓకే, రిలాక్స్. సి, ఆ రేఖకు ఫోన్ చేసి ఇన్వెస్టిగేషన్కి రమ్మని చెప్పు. ఓకే సార్. రాహుల్ సార్, కాలేజ్ డేస్లో సంధ్య ఎవరు నన్ను లవ్ చేసిందా? చచా, అలాంటిదేం లేదు సార్. తన కాన్సన్ట్రేషన్ అంతా ఎప్పుడు చదువు మీదే ఉండేది. ఎలాగైనా జాబ్ కొట్టాలని 24 hours చదువుతూనే ఉండేది. ఓకే, మీరు వెళ్ళొచ్చు. ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాను. హలో, సంధ్య ఫ్రెండ్ రమ్య వచ్చింది సార్. లోపలికి పంపియు. ఓకే సార్. సరే సార్, ఇక నేను వెళ్తాను. రమ్య, సార్. మీరు సంధ్య ఫ్రెండ్సా? అవును సార్. ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? నేను సంధ్య ఒకేసారి ఆఫీస్లో జాయిన్ అయ్యాం సార్. అప్పటి నుంచి సంధ్య నేను మంచి ఫ్రెండ్స్. తను ప్రతి విషయం నాతో షేర్ చేసుకునేది. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేది సార్. తను చనిపోయే ముందు రోజు కూడా నేను తనతో మాట్లాడాను. కానీ ఇంతలో ఆత్మహత్య చేసుకుంటుందని నేను అనుకోలేదు. సంధ్యది ఆత్మహత్య కాదు, హత్య, తెలుసా? వాట్? సంధ్యను చంపేశారా? ఎవరు సార్? అదే మాకు అర్థం కావడం లేదు. సంధ్యకి ఆఫీస్లో రాని శత్రువులు ఉన్నారా రమ్య? లేదు సార్, సంధ్యకి ఎవరు శత్రువులు లేరు. కానీ ఒకరోజు సంధ్య మా మేనేజర్తో గొడవ పడుతుంటే నేను చూశాను సార్. సంధ్యని అడగలేదా ఎందుకు గొడవ పడుతున్నారు ఏంటి అని? అడిగాను సార్, కానీ తను నాకేం చెప్పలేదు. సంధ్య ఎప్పుడు తన ప్రాబ్లమ్స్ ఎవరితోనూ షేర్ చేసుకోదు. మేనేజర్ ఎవరు? పేరేంటి? జోసెఫ్. జోసెఫ్ ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాడు అక్కడ? జోసెఫ్ సార్ మా ఆఫీస్లో ఒక 3 months నుంచి వర్క్ చేస్తున్నారు సార్. ఓకే, జోసెఫ్ ఆఫీస్ స్టాఫ్తో ఎలా ఉంటాడు? అందరితోనూ బాగానే ఉంటారు సార్, కానీ సంధ్యతోనే ఎక్కువసేపు టైం స్పెండ్ చేసేవారు. యాక్చువల్లీ సంధ్య ఈ ప్రాజెక్టులో లేదు, కానీ జోసెఫ్ సారే కావాలని సంధ్యని ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చారు. సంధ్య చనిపోయిన రోజు సంధ్య చనిపోయిన రోజు మాట్లాడండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ నేను స్టేషన్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. సారీ సార్. సైలెంట్లో పెట్టండి. చెప్పండి. సంధ్య ఎప్పుడు సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువగా యాక్టివ్గా ఉండేదా? దానివల్ల ప్రాబ్లం రాలేదా? లేదు సార్, కానీ సంధ్య చాలా మంది మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని ట్రై చేసింది. నేను కార్తిక్కే ఆపేవాళ్ళం. సంధ్య చనిపోయిన రోజు
ఆఫీస్లో ఏం జరిగింది? ఆ రోజు ఆఫీస్ మొత్తం చాలా హడావుడిగా ఉంది సార్. ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. అందరం కలిసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం. ఆ తర్వాత సంధ్య కార్తిక్ని కలవడానికి వెళ్ళిపోయింది. సంధ్య చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఎలా తెలిసింది? ఆ రోజు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి సార్. సంధ్య ఇంకా ఆఫీస్కి రాలేదు. నేను తనకు కాల్ చేస్తే వాళ్ళ అమ్మగారు ఫోన్ లిఫ్ట్ చేసి తను చనిపోయింది అని చెప్పారు. వెంటనే సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్. మీ ఆఫీస్లో మీ టీంలో మొత్తం ఎంతమంది ఉంటారు? నేను, సంధ్య, రఘు, కృష్ణ, అనుష, మణి, అంతే సార్. వాళ్ళలో ఎవరికైనా సంధ్యతో ప్రాబ్లం కానీ గొడవలు కానీ? లేదు, అలా ఏం లేదు సార్. మేమంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ప్రతి వీకెండ్ కూడా పార్టీ చేసుకుంటాం. ఓకే. ఇంతకీ మీరెక్కడ ఉంటారు? నేను హాస్టల్లో ఉంటాను సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.